హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ హ్యాపీ హోలీ. సో మా ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. సో మా కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కూడా మేమందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. అంటే హోలీకి కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి కొంచెం నాన్ వెజ్లో అయితే మేము చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది అయితే మన హోలీ వ్లాగ్ అనమాట. ఇక మాకు హోలీ కంటే ముందు రోజు నైట్ కాముని దహనం అయితే చేస్తారు అపార్ట్మెంట్లో. సో ఇంకా కాముని దహనానికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ కాముని దహనం అయితే నైట్ 10 o'clockకి స్టార్ట్ చేస్తారని చెప్పారు. బట్ నేను వెళ్ళే వరకంటే కాముని దహనం అయితే స్టార్ట్ చేశారు. నేను కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. అంటే కొంచెం డిన్నర్ కంప్లీట్ చేసుకుని వెళ్ళే వరకంటే 10:30 అయింది. సో అప్పటి వరకు అంటే స్టార్ట్ చేశారు. సో మా కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతారనమాట. అంటే మంచి ఫెస్టివల్ అన్నప్పుడు అన్ని ఫ్యామిలీస్ వచ్చి అటెండ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క ఫెస్టివల్ మా కమ్యూనిటీ అపార్ట్మెంట్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా అందులో కామన్ దహనం, హోలీ ఇవన్నీ చాలా స్పెషల్ అనమాట. ఇంకా ఎక్కువగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఇంకా నేను మా హస్బెండ్ మా పిల్లలతో వచ్చాను కాబట్టి ఇంకా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా నైట్ ఇంకా కాముని దహనం అయిపోయాక ఇంకా మేము కూడా హ్యాపీ హోలీ అని చెప్పేసి కలర్స్ కూడా పూసుకున్నాము. ఇంకా పిల్లలైతే నైటే వాళ్ళు హోలీ అయితే ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా నైట్ కొంచెం చలి ఉంటుందని చెప్పేసి ఇంకా నేనే స్టాప్ చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి ఇంకా వాళ్ళు హోలీ సెలబ్రేషన్స్కి అయితే రెడీ అవుతున్నారు. వీళ్ళకు వాటర్ బాల్స్ అయితే తీసుకున్నాము. ఆ వాటర్ బాల్స్లో వాటర్స్ అన్నీ నింపేసుకొని ఒక కవర్లో వేసుకొని వాళ్ళు హోలీ ఆడడానికి వెళ్తారనమాట. ఇంకా ఎవ్రీ మార్నింగే ఇంకా హోలీ స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. ఇంకా అందులో 2 అబ్బాయిలే ఉండడం వల్ల ఇంకా మా ఇంట్లో అయితే హోలీ చెప్పక్కర్లేదు, ఒక పండగ వాతావరణంలానే అనిపించింది. ఎంతైనా సరే పిల్లలున్న ఇంట్లో కొంచెం సందడి వేరేగానే ఉంటుంది. సో మేమైతే ఇంకా ముందు రోజే హోలీకి సంబంధించిన అన్నీ కూడా తీసుకొచ్చుకున్నారనమాట మా పిల్లలు. ఇవి వాటర్ బాల్స్, ఇందులో వాటర్ అన్నీ నింపేసుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడతారనమాట హోలీ. చూడండి మా పిల్లలు అయితే ఎలా నింపుకుంటున్నారు బాల్స్ అన్నీ. మీరు ఎప్పుడైనా ఇలా వాటర్ బాల్స్తోనైతే కలర్స్ అంటే చల్లుకుంటూ హోలీ అయితే ఆడారా? నేనైతే చిన్నప్పుడు ఓన్లీ కలర్సే చల్లుకునే వాళ్ళము. ఇలా వాటర్ బాల్స్తో అయితే ఎప్పుడు ఆడలేము. ఇంకా మార్నింగ్ అయితే హోలీకి వాళ్ళని పంపించే ముందు ఆయిల్ అంతా ఫేస్కి అంతా అప్లై చేస్తాను. హెయిర్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి మొత్తం అంటే బాడీ మొత్తం అయితే మంచిగా కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కలర్స్తో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం హెయిర్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అలానే స్కిన్ కూడా కొంచెం ర్యాషెస్ వస్తాయి. కలర్ కూడా కొంచెం ఎక్కువగా అంటుకుందనుకో ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఆయిల్ అట్లా అప్లై చేసి మన స్కిన్కి అనేది ఏది ఎఫెక్ట్ ఉండదు. సో నేను ఎవ్రీ ఇయర్ మా పిల్లలకు ఇలానే ఆయిల్తోనైతే మొత్తం బాడీ అంతా మర్దన చేస్తానన్నమాట. సో కలర్ అనేది అంత ఎక్కువగా టచ్ అవ్వదు, ప్లస్ టచ్ అయినా కూడా కొంచెం ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అందుకనే ఇక మా పెద్ద బాబుకి అయితే ఫస్ట్ ఆయిల్తోని మొత్తం హెయిర్కి, లెగ్స్కి అంటే బాడీ మొత్తం అప్లై చేశాను. హోలీ అంటే చాలు ఇంకా మా పిల్లలకు ఎక్కడ లేని ఎంజాయ్మెంట్ అనేది ఈ హోలీ ఫెస్టివల్ అనే కనబడుతుంది. నైట్ నుంచి అసలు నిద్రపోకుండా ఎప్పుడు మార్నింగ్ అవుతుంది, ఎప్పుడు హోలీ ఆడాలా అని చూస్తూనే ఉన్నారు. ఇక మార్నింగ్ అవ్వడమే ఆలస్యం. ఇంకా త్వరగా అంటే ఎప్పుడు కూడా టిఫిన్ చేయడానికి కొంచెం సతాయిస్తారు. అలాంటిది ఈ ఫెస్టివల్కి అయితే మార్నింగే టిఫిన్ చేసేసారు. వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయారు. మార్నింగ్ 8 నుంచే మా అపార్ట్మెంట్లోనైతే హోలీ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వీళ్ళ దగ్గరికి రావడము, కలర్స్ చల్లడము, వాటర్ బాల్స్తో ఆడుకోవడం ముందే జరుగుతూ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 8 నుంచే ఇంకా ఇంత త్వరగా ఆడడం ఎందుకు, ఇట్లా టిఫిన్స్ అలా చేసుకొని 10 o'clock నుంచి స్టార్ట్ చేసుకోండి అంటే కూడా అస్సలు వినలేదు. ఇంకా మా పిల్లలు అయితే ఎగ్జాక్ట్గా 9:30కి అయితే హోలీ ఆడడం స్టార్ట్ చేసేసారు. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తోని హోలీ ఆడడం స్టార్ట్ చేశారు. నేను మా ఫ్రెండ్స్తో హోలీ ఆడడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నాకు మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లోనైతే నా బెస్ట్ ఫ్రెండ్స్తోనైతే ఫస్ట్ కలర్స్ అయితే చల్లి హోలీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేశాను ఆడడము. యాక్చువల్లీ నేనైతే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నేను ఇంతకుముందు ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. దానికి కాపీరైట్ వచ్చింది. సో అది ఎలా రిమూవ్ చేయాలో నాకు తెలీదు. దాని గురించి నేను మేముంటున్న కమ్యూనిటీ అపార్ట్మెంట్లోనైతే హోలీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు. సో ఇక్కడనైతే ఈసారి రెయినీ డ్యాన్స్ కోసం అయితే మంచిగా అరేంజ్ చేశారు. ఇంకా పిల్లలైతే అస్సలకే వదలలేరు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్స్ చల్లుకోవడం, వాటర్ చల్లుకోవడం. సో మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో మీకోసం కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే షూట్ చేశాను, షేర్ చేస్తున్నాను చూడండి.
సో ఇక్కడైతే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మంచిగా ఫ్యామిలీస్తోనైతే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు హోలీ ఫెస్టివల్ అయితే. సో ఎవ్రీ ఇయర్ అలానే చేస్తారు. ఇంకా మేము త్వరగా ఫెస్టివల్ కంప్లీట్ చేసేసుకొని వచ్చాము. అంటే కొంచెం రెయినీ డ్యాన్స్లో ఎంజాయ్ చేసాం కదా, కొద్దిగా చలి పెట్టింది, అందుకని త్వరగా వచ్చేసాము. ఇక రాగానే నాకైతే ఖచ్చితంగా వంట ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇంకా నేను మార్నింగే కొంచెం వంట ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను కాబట్టి కొద్దిగా బెటరు. ఇంకా వచ్చాక ఇంకా చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసి వంటల వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అసలు టైం కూడా కుదరట్లేదు. అంటే నాకు టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా వంటల వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇంకా ఎక్కువగా హోలీ ఆడడము, డ్యాన్స్ చేయడం వల్ల చాలా ఎక్కువగా ఆకలైపోయింది. ఇక పిల్లలు ఫస్ట్ రాగానే స్నానం చేసేసిన తర్వాత మమ్మీ చాలా ఆకలైతుంది, వెంటనే ఫుడ్ పెట్టేసి, ఇంకా అందులో చికెన్ బిర్యానీ కదా, సో లోపలికి రాగానే మంచి స్మెల్ వచ్చిందనమాట. ఆ స్మెల్కి ఇంకా పిల్లలు అసలు ఆగలేకపోయారు. ఇంకా త్వరగా వాళ్ళకైతే పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. టైం అప్పటికే 1:30 అవుతుంది. సో ఇంకా అప్పటికి 1:30 2:45కి నేనైతే లంచ్ కంప్లీట్ చేశాను. కొంచెం ఎక్కువగా డ్యాన్స్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎక్కువగానే ఆకలైపోయింది. ఇక ఫ్రెష్ అప్ అయిన వెంటనే త్వరగా నేనైతే లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో మనం బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా ఆడవాళ్ళకి ఖచ్చితంగా అయితే కిచెన్లో వంట చేయడం అయితే తప్పదు. సో మనకు ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా రాకపోయినా మన వరకు మనమే చేసుకోవాలి, మన వంట మనమే చేసుకోవాలి, తినాలి. సో అప్పుడే మనం హెల్తీగా ఉంటాము. సో ఈసారి చికెన్ బిర్యానీ అయితే మంచిగా ఎక్కువ నెయ్యి వేసి చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ అయింది. సో నేనైతే చికెన్ బిర్యానీ చేసిన పాట్ అంటే బౌల్ ఉంది కదా, పెద్దది గిన్నె, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు. సో అది మా అత్తయ్య ఇచ్చిందనమాట నాకు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేసుకోవడానికని. అది చాలా కొంచెం మందంగా లావుగా ఉండడం వల్ల గ్యాస్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అంటే వేడి అవ్వడానికి టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ ఫెస్టివల్కి అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, అంటే ఆ బౌల్లో వండడము. ఇంకా మటన్ గ్రేవీ కర్రీ కూడా చేశాను. ఇంకా చికెన్ బిర్యానీలోకి ఇంకా వైట్ రోస్ట్లోకి తినొచ్చు అని. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.